పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సర్వమత ప్రార్థనల తర్వాత 9:30 సచివాలయంలో బ్లాక్ 2లో తను కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఏర్పాట్ల అధికారులు పూర్తి చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు. పాలనాపరంగా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు పర్యవేక్షిస్తారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించిన తరుణంలో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అభిమానులు సైతం సంతోషంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పవన్ నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు. గత 10 ఏళ్లుగా పార్టీ నడుపుతూ ఎన్నికల్లో ఓటమి పాలైన మొక్కవోని దీక్షతో, ధైర్యంతో గెలిచి చూపించారు. ఒక్క స్థానం కూడా గెలవకుండా 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రంలో పార్టీని కీలకంగా ముందుకు నడపడం అంటే చాలా కష్టం. అయినప్పటికీ దాన్ని జనసేనాని చేసి చూపించారు. అన్నట్టుగానే వైసీపీని గద్దెదించి ఏపీలో కూటమి జెండాలు ఎగరేస్తారు పవన్. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం 9:30 సచివాలయంలో బ్లాక్ 2లో తను కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరిస్తారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించి ఏర్పాట్ల అధికారులు పూర్తి చేశారు. అనంతరం ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం అధికారులతో సమావేశం కానున్నారు. పాలనాపరంగా అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలు పర్యవేక్షిస్తారు. తన ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలు ఉన్నాయని పవన్ ఇప్పటికే ప్రకటించారు. బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో జనసేన వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అభిమానులు సైతం సంతోషంగా సంబురాలు చేసుకుంటున్నారు. ఏపీలో రాజకీయాలు ప్రారంభించిన నాటి నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పవన్ నేడు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్నారు.
గత 10 ఏళ్లుగా పార్టీ నడుపుతూ ఎన్నికల్లో ఓటమి పాలైన మొక్కవోని ధైర్యంతో గెలిచి చూపించారు. ఒక్క స్థానం కూడా గెలవకుండా 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రంలో పార్టీని కీలకంగా ముందుకు నడపమంటే చాలా కష్టం. అయినప్పటికీ జనసేనాని దాన్ని చేసి చూపించారు. అన్నట్టుగానే వైసీపీని గద్దె దింపి ఏపీలో కూటమి జెండాలు ఎగరేస్తారు పవన్. మరి కాసేపట్లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి మా కరెస్పాండెంట్ మధు లైవ్లో జాయిన్ అవుతున్న అక్కడ పరిస్థితి వివరించేందుకు. మధు, ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో సంబరాలు అంబరాన్ని అంటాయో మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ప్రస్తుతం ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ ఏంటి, జనసేన నేతలు ఏం చెప్తున్నారు? సతీష్, ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము మంగళగిరిలోను. అయితే కనుక మరికొద్ది కాసేపట్లో చూసుకుంటే కనుక జనసేన అధినేత ఎవరైతే ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించడానికి మరికొద్ది సేపట్లో కార్యాలయం నుంచి బయలుదేరుతా ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ప్రస్తుతానికి వాళ్ళకి ఏదైతే జెడ్ కేటగిరీ ఏదైతే ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయన వెహికల్స్ కూడా ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అంటే 5 నిమిషాల నుంచి 10 నిమిషాల్లో మన సీఎం క్యాంప్ ఆఫీస్ బయలుదేరే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తాయి. 9:30కి బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత 11 గంటలకి ఐఏఎస్ ఐపీఎస్లతో భేటీగా ఉన్నారు. ఆ తర్వాత తదుపరి 12:30కి వచ్చినప్పటికీ ఎవరైతే ఉన్నారో నాయకులతో నాయకులతో భేటీ ఏమైనా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఒక 5 నిమిషాల్లో పవన్ కళ్యాణ్ అయితే బయలుదేరడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఎన్నో ఏళ్ళగా దాదాపు 10 సంవత్సరాలుగా ఎంతో వెయిట్ చేసి ఎంతో కష్టపడి నానా ఇబ్బందులు గత గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడాను లేచి నిలబడి గేమ్ చేంజర్గా నిలబడి ఈ రోజు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించి తర్వాత డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు మరికొద్ది సేపట్లోనూ. అదేవిధంగా చూసుకుంటే 5 నిమిషాల్లో 5 నిమిషాల్లో బయలుదేరతారని సమాచారం ఉంది మనకి. పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం విజువల్ చూస్తున్నాము. వెహికల్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నారు ప్రోటోకాల్ ప్రకారం అంతాను. అదేవిధంగా చూసుకుంటే కనుక వేద మంత్రాలు ఉచ్చరణలతో కూడా బాధ్యతలు స్వీకరిస్తారనేది కూడా అయితే ఉంది చెప్పుకోవచ్చు సతీష్. అదేవిధంగా చూసుకుంటే కనుక పార్టీ కార్యాలయం దగ్గర మాత్రం ఎవరిని కూడా అభిమానులు ఎవరిని రావద్దని చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎక్కడైతే కనుక క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో విజయవాడలోనూ అక్కడే అందరినీ కలుసుకుంటాను, అందరినీ ప్రతి ఒక్కరిని కలుసుకుని నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను అనేది పవన్ కళ్యాణ్ తెలిపారని చెప్పుకోవచ్చు సతీష్. ఎస్, అంటే మధు, నిన్ను చూసాం గన్నవరం విమానాశ్రయం నుంచి క్యాంప్ ఆఫీస్ చేరిన వరకు అక్కడ అమరావతి రైతులు కూడా ఏ స్థాయిలో ఘన స్వాగతం పలికారు. అంటే పవన్ కళ్యాణ్ ముందుగానే చెప్పారు బొకేలు సాల్వలు అంటూ నాకేం వద్దు, జస్ట్ నేనే వచ్చి కలుస్తాను అందరిని చెప్పారు. ఈ రోజు కూడా అక్కడ ప్రస్తుతం చూస్తున్నా అంటే క్యాంప్ ఆఫీసర్తో కలుస్తాను ముందుగానే ప్రకటించారు. అసలు ఎలా కనిపిస్తుంది అంటే ఆల్రెడీ కార్యకర్తలు ఎంత చెప్పినప్పటికీ కూడా వాళ్ళ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న రోజు కావడం ఎంతో చాలా ఆనందంగా సంతోషంగా సంబరాలు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో అక్కడ అంటే కార్యకర్తల హడావుడు ఎలా కనిపిస్తోంది మీకు ఆ పరిసరాల్లో? ఎస్ సతీష్, చూసుకుంటే కనుక అభిమానులు ఎంత వారించినా సరే మీరు సాల్వలు కానీ బొకేలు కానీ తీసుకురావద్దు, ఏదైనా ఉంటే అభిమానం చూపించాను అంతవరకే తప్పించి నేను మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తాను అనేసి చెప్తున్నప్పటికీ కూడా అభిమానులు మాత్రం తాకిడి తట్టుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు క్యాంప్ కార్యాలయంలో కానీ ఇక్కడ పార్టీ ఆఫీస్ దగ్గర కూడా అభిమానుల సందడి అయితే ఎక్కువగా ఉంది. ఆల్రెడీ ఉదయం 6 గంటలకు బయటకు వచ్చి ఎవరు మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి, మీరు నేను మిమ్మల్ని అందరినీ పర్సనల్గా కలుస్తాను, వ్యక్తిగతంగా కలిసి నేను ధన్యవాదాలు తెలుపుకుంటానని కూడా చెప్తున్నారు. అయితే కొంతమంది అయితే అభిమానులు చూసుకుంటే కనుక పార్టీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు కొంతమంది. అదేవిధంగా చూసుకుంటే కానీ అభిమానులు తాకిడి మాత్రం తట్టుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అంటే ఎన్నాళ్ళలో దాదాపు 10 సంవత్సరాల నుంచి అభిమానులు కల కానీ పవన్ కళ్యాణ్ గారు కల కానీ ఏదైనా సరే డిప్యూటీ సీఎంగా బాధ్యతలు మొట్టమొదటిగా చేపడుతున్నారు. అదేవిధంగా మొట్టమొదటిసారి అసెంబ్లీలో కూడా అడుగు పెడుతున్నారు. కాబట్టి ఆయన చూసుకుంటే కానీ కార్యకర్తల్లో కానీ అభిమానుల్లో కానీ ఉత్సాహం మాత్రం ఉరకలేస్తుందని చెప్పుకోవచ్చు సతీష్. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మనం పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాము. మరి కొద్దిసేపట్లో బయలుదేరుతాను. క్యామెరా మొత్తం అంతా రెడీ చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అంతాను. ఇక పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. హడావుడి కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఇంకొక 5 నుంచి 10 నిమిషాలు కనుక బయలుదేరతారనేది మాత్రం మనకి సమాచారం అయితే ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ. మరి కాసేపట్లో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. జస్ట్ అప్డేట్స్ తెలుసుకుంటుండండి. ప్రస్తుతం మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్కి బయలుదేరబోతున్నారు. 9:30కి వేద మంత్రాల సమక్షంలో ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నేతలు కార్యకర్తలు అలాగే కూటమి కార్యకర్తలు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీల కార్యకర్తలు కూడా ఏ స్థాయిలో సంబరాలు చేసుకుంటారో మనం చూస్తున్నాం. బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు, పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.
మరి కాసేపట్లోనే ఎన్నాళ్ళుగానో ప్రతి జనసేన కార్యకర్త ఎదురు చూస్తున్న క్షణం రానే వస్తోంది. డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమంటే అప్పట్లో అధికార పార్టీ ఏ స్థాయిలో ఆయన్ని వ్యక్తిగతంగా హననం చేస్తుందో మనకు తెలిసిందే. సో వాళ్ళందరికీ కూడా మరి కాసేపట్లో సమాధానం ఏ స్థాయిలో ఉండబోతుందో కూడా తెలుస్తుంది. ఆయన ఎమ్మెల్యేగానే కాదు, ఒక మంత్రిగా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. సో మరి కాసేపట్లో జరగబోయే ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభిమానులు అయితే చాలా సంబరాలు అంబరాన్ని అంటాయి. ప్రస్తుతం సాంబశివరావు జరుగుతారు మా కరెస్పాండెంట్ అమరావతి బ్యూరో చీఫ్ సాంబశివరావు. సో ఎలా అనిపిస్తుంది మీకు అడవుడు? ఎందుకంటే ఎన్నాళ్ళుగాను 10 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఎక్కడా కూడా ధైర్యం కోల్పోకుండా పార్టీని ముందుకు సాగించి ఏ క్షణం కోసమైతే ప్రతి కార్యకర్త ఎదురు చూస్తాడు ఆ క్షణం మరి కాసేపట్లో ఆవిష్కృతం కాబోతోంది. సో జనసేన కార్యకర్తల ఆనందం ఎలా కనిపిస్తోంది మీకు? ఏం చెప్తున్నారు అక్కడ? సతీష్, మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి పవన్ కళ్యాణ్కి అయితే మాత్రం పెద్ద ఎత్తునైతే మాత్రం ఇప్పటివరకు కూడా జన నీరాజనం పడతా వచ్చారు. ఏదైతే ఈరోజు 10 గంటలకి ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనకి సపరేట్గా మనం చూసినట్లయితే ఒక క్యాంపు కార్యాలయాన్ని అయితే ఆయనకి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం ఆ క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నాం. ఇటు అధికారులు కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, మొత్తం ఆయనకి ఇచ్చినటువంటి శాఖలన్నిటికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఇక్కడ చేరుకుని పవన్ కళ్యాణ్కి విషయం చెప్పేందుకైతే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద వీరందరికీ కూడా ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం ఉందో ఆ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లతో పాటు వీరందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వీరితో కూడా మధ్యాహ్నం తర్వాత కూడా ఆయన 12 గంటల తర్వాత కూడా మాట్లాడడానికి అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లోనే అక్కడ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి అయితే బయలుదేరబోతా ఉన్నారు. ఆయన 11:30 గంటలకి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో పవన్ అయితే భేటీ కాబోతా ఉన్నారు. అదేవిధంగా 12 గంటలకి గ్రూప్ 1, 2 అధికారులతో కూడా సమావేశం కాబోతా ఉన్నారు. అదేవిధంగా 12:30 గంటలకి పంచాయతీరాజ్ సెక్రటరీ అసోసియేషన్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. మొత్తం మీద ఆయన టైం టేబుల్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా డిసైడ్ చేసుకున్నారు. ఇప్పటికే మనం చూసినట్లయితే క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేసి పోయే ముందు ఇక్కడ కోలాహలంగా ఉందని మనం చెప్పాలి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, అటు అధికారులు కావచ్చు, ఇటు అభిమానులు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇక్కడ క్యాంపు కార్యాలయానికి చేరుకుని ఆయనకు విషయం చెప్పి ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ ప్రమాణ స్వీకారంలో ఆయన ఎటువంటి అధికారులతో ఎటువంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, వాటన్నిటిపైన కూడా చర్చలు ఏ విధంగా జరగబోతున్నాయి అనే దానిపైన కూడా ఉత్కంఠ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే 15 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకని ఉన్న సందర్భంలో ఇప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతా ఉన్నారు. అదేవిధంగా కొన్ని మంత్రి శాఖలు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద కూడా మనం చూస్తా ఉన్నాం, క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్ళడానికి అయితే మనం పూర్తిగా ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాం. క్యాంపు కార్యాలయంలో కూడా మనం వెళ్ళడానికి అయితే ఇక్కడ పరిస్థితులు అయితే మాత్రం చాలా, అంటే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా ఇదిగా ఉన్నటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇప్పుడు చర్చ ఏదైతే అధికారులతో కాసేపట్లో చర్చలు జరపనున్నా చర్చలు జరిపే విధంగా మాత్రం చర్చలు జరిపే సమయంలో అధికారులకి ఏ విధమైనటువంటి దిశా నిర్దేశం చేయబోతా ఉన్నారు ఏంటనేది కూడా మనం చేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, ఏదైతే ఇక్కడ క్యాంపు కార్యాలయం లోపలికి వెళ్తా ఉన్నాం, ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా చూసుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్కి కేటాయించినటువంటి క్యాంపు కార్యాలయం. ఇటు గోడ పైన కూడా చూడవచ్చు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి బ్యానర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా వాతావరణాన్ని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ ఏర్పాట్లకు సంబంధించి ఇటు అధికారులందరూ కూడా పూర్తిగా ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఏదైతే కొంతమంది అధికారులు ఉన్నారో వారందరికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ అదేవిధంగా వారితో కూడా ఆయన సమావేశం కానున్నారు. 12:30 గంటలకైతే పంచాయతీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, ఇక్కడ క్యాంపు కార్యాలయం వద్ద అయితే కొంత అడావిడైతే నడుస్తుంది. మొత్తం మీద లోపలికైతే మొత్తం అనుమతించడం జరిగింది. ఇప్పటివరకు కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నదైతే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఏదికి సంబంధించినటువంటి క్యాంపు కార్యాలయం ముఖద్వారంలో ప్రస్తుతం మనం అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే క్యాంపు కార్యాలయం వద్ద ఉన్నామో చూడొచ్చు సతీష్.